సత్యవంతుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవంతుని స్వరము. ప్రభువుకి వందనాలు. నా పేరు లక్ష్మి. మా వారు 24 అవర్స్ అని ఒక మూవీ చేశారు. అందులో సెన్సార్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయిపోయాయి. 2 days తను చాలా ఏడుస్తున్నాడు, టెంపుల్కి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నేను చెప్పాను ఫోన్ చేసి, మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు, ఒకేసారి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మీరు మాట్లాడండి, ఇద్దరు ఫోన్లోనే ప్రేయర్ చేస్తారు, కంపల్సరీ మీ ఫైల్స్ అన్నీ వెనక్కి తిరిగి వస్తాయని చెప్పాను. సరే అన్నాడు. మార్నింగ్ చెప్పాను నేను, అయినా వినలేదు. సాయంత్రం వరకు అలానే కంటిన్యూ చేశాను. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేశాను, మీరు ఫోన్ చేశారంటే చేయలేదన్నాడు. ఇప్పుడే చేయండి, మీకు ఫోన్లో తను ప్రేయర్ చేస్తారు, రేపు మార్నింగ్ కల్లా మీ ఫైల్స్ తిరిగి వస్తాయని చెప్పాను. సరే అనేసి పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్లోనే తను ప్రేయర్ చేసి, నువ్వేం బాధపడకమ్మా, నీ కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుందని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ సెన్సార్ వాళ్ళు ఫోన్ చేసి, ఓకే అమ్మ ఫైల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మళ్ళీ అది కరెక్షన్ అంతా తిరిగేసి వచ్చేసింది, అంతా సక్సెస్ అయిపోయింది. తెలుగులో ఏ సర్టిఫికేట్ వచ్చిందని చాలా బాధపడ్డాం, కానీ కన్నడలో UBA సర్టిఫికేట్ కూడా వచ్చింది. దానికి ఎంత సంతోషంగా ఉన్నామంటే చాలా చాలా సంతోషపడుతున్నాం. అలానే ఫైనాన్షియల్ ఇంకా తిరిగి రాలేదు. మా ఫైనాన్స్ అంతా తిరిగి వచ్చేసిన తర్వాత తను ఎలానైనా సరే నడుచుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్తాడు. తనకు బదులు ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు తనని కూడా ఇక్కడికి రప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణానగర్లో VBS మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మండే టు సాటర్డే వరకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. నేను ఒక టీచర్గా వర్క్ చేశాను ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ పాస్టర్ అమ్మ గారికి. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించిన గాక ఇలానే ఎన్ని ఇయర్స్ అయినా సరే VBS బెతెస్దా మినిస్ట్రీస్ సక్సెస్ఫుల్గా రన్ కావాలని, పాస్టర్ గారు ఎప్పుడు మా కోసం ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సత్యవంతుని స్వరము అనే కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామంన శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు, స్వస్థతలు, అద్భుతాలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు ప్రభుకు వందనములు. స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో బాగా వాడబడుతున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులందరికీ ఈ 6వ మాసము 2వ శుక్రవారం శుభాభివందనములు తెలుపుతున్నాను. దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని సజీవ లెక్క లేపినందుకు, అలాగే మనకిస్తున్న అన్ని విధముల మేళ్లకై దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన చేస్తున్న అద్భుత కార్యములు, ఆయన చేస్తున్న స్వస్థతలు, ఆయన చూపుతున్న కృప, ఆయనకు మనం ఏమి కూడా చెల్లించలేము. ప్రతినిత్యం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్న దేవునికి మన జీవితం అంతా కృతజ్ఞత చెల్లించినా అది మన జీవితాలకు తక్కువే. మా సంఘంలో సత్యవత అని ఆమె వేరే చర్చి నుంచి వచ్చింది. తన 2 కూతుర్లకు కూడా వివాహం కావాలని ఎన్నోసార్లు వేరే సంఘంలో ప్రార్థన చేయమంటే ఎవరు కూడా వారిని పట్టించుకోలేదంట. తను మా చర్చికి వచ్చేసి, అమ్మగారు దయచేసి నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు, ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో తనకు పెద్ద కూతురుకు వివాహమైంది. వివాహమైన తర్వాత తనకు ఒక చక్కని పాప పుట్టింది. తర్వాత నీకు బాబు పుట్టలేదని వారి అత్తగారింట్లో కొద్దిగా సంకటం మొదలైనప్పుడు మేము ప్రార్థన చేశాము. చక్కని బాబు పుట్టాడు. ఆ బాబు గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకు మరి కిడ్నీ బాగలేదని ఇంతకుముందు నేను చెప్పాను. తర్వాత ఆ బిడ్డ పుట్టింది. సిజేరియన్ అయిన తర్వాత 2 కిడ్నీస్ కూడా అవి ఎప్పుడు ఫెయిల్ అవుతావో తెలియదు, ఆ బాబు బ్రతకడని చెప్పారు. ఇప్పుడు 4 నెలలు అయిపోయి 5వ నెల వచ్చింది. ఆ బాబు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నందుకు దేవునికి స్తోత్రంలో. 2 కిడ్నీస్ వెళ్ళి 1 కిడ్నీ బాగలేదు, అది తప్పకుండా ఆపరేషన్ చేయించాలన్నారు. మరి ఆపరేషన్ కాకపోతే 2వ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, కాబట్టి దాన్ని తప్పకుండా తీసివేయాలన్నారు. కానీ వారి దగ్గర డబ్బు లేక వారు దేవునితో మనవి చేసుకుంటూ సంఘమంతా మేము ప్రార్థించాము. ప్రార్థించిన వెంటనే ఇన్ఫెక్టెడ్ కిడ్నీ కూడా బాగైపోయి ఇప్పుడు ఆ 2 కిడ్నీస్ కూడా మరి ఆరోగ్యంగా అయినవని ఆమె లేచి సాక్ష్యం చెప్పింది. చెప్పిన తర్వాత 2వ కూతురు కూడా, అమ్మ నేను నా కూతురు వివాహం చేయాలి, మాకు తినడానికి కూడా తిండి లేదు. ఆ పెద్ద పాప చెప్తుంది, బాబు పాలు తాగుతుంటే నాకు వెన్నెంక అంతా కూడా నొస్తుందని, అంత పేదరికంలో ఉన్నారు. అయితే ఇంకో పాప పెళ్ళి ఎలాగ చేయాలని ఎంతో ఏడ్చేది. సంఘమంతా ప్రార్థించాము. ప్రార్థించిన తర్వాత మే మాసము ఆఖరి ఆదివారం లేచి ఆమె ఎంతో గొప్ప సాక్ష్యము
చక్కని ఆ పాపకు సంబంధం వచ్చిందంట. 4 లక్షలతో ఆమె వివాహం జరిగించాలని అన్నారంట. కాబట్టి ఆమె ఎంతో ఏడుస్తూ నా పాప వివాహము సెటిల్ అయింది, మీరందరూ ప్రార్థన చేయండి, ఆ బిడ్డకు నేను ఎలాగైనా కానీ ఈ నెల లోపల నేను వివాహం చేసి పంపించాలని. చూడండి, ఎంతోమంది డబ్బులున్నవి, చక్కగా ఉన్నారు, చదువు ఉన్నది, మరి ఉద్యోగాలు ఉన్నవి, ఆయన కానీ వారికి వివాహం అవ్వటం లేదు. ఆమెకు చక్కని సంబంధం కుదిరి ఆమె కూడా ఈ నెలలో వివాహం అవుతున్నదని ఆ బిడ్డ మరి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచినందుకు దేవునికి స్తోత్రములు. మీరందరూ కూడా ఆ పాప కొరకు ప్రార్థన చేయండి. ఆమె పేరు అరుణ. జయప్రదంగా ఆమె వివాహం జరిగి అన్ని కూడా క్రమంగా జరగడానికి మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అలాగే అంజు అని ఆమె గురించి కూడా నేను చెప్పాను. విశాఖపట్నం వెళ్ళినప్పుడు చాలా దీన స్థితిలో ఆమె తన భర్త తన కుమారుడు ఎంత సంపాదిస్తున్నారో అది వాళ్ళ ఇంటి కిరాయికి వారు తినడానికి సరిపోతుంది, రాను పోవడానికి ఏది కూడా మిగలటం లేదు. అయితే నేను అన్న ఒకసారి అంజు నాకు ఫోన్ చేయొద్దా అని ఇలాగ ఉన్నదాని అని అంటే మీకు మిస్ కాల్ ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవమ్మా అని అంతగా ఏడ్చి ఆమె మమ్మల్ని ఎంతో ఆదరించింది. అప్పుడు ఎంతో ఏడుస్తూ ఆమె చెప్పినప్పుడు ఆమె ఇంట్లో నేను ప్రార్థన చేసి వచ్చాను, వాళ్ళ కూతురి ఇంట్లో నేను ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళ ఆడపడుచు కూడా పిల్లలు లేరని 7 సంవత్సరాలు అవుతుందంట. వారెంతో ఆత్రంగా ఉన్నారు, ఈ అమ్మాయి కన్నా గర్భం రావాలని వారెంతో ఆత్రపడుతున్నారు. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి వచ్చానో దేవుడు కనికరించి వాళ్ళ కూతురు కూడా చక్కని గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. ఇది 3వ మాసము. అలాగే మరి వారు ఒక బిజినెస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారట, అది కూడా దేవుడు జయప్రదంగా జరిగిస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు. కూతురు వివాహం చేసేవారు చాలా అప్పుల పాలయ్యారు. కాబట్టి కుమారుని వివాహం నేను ఎలాగూ చేయాలని ఎంతో బాధతో ఆమె ఎన్నో సంబంధాలు చూసినప్పుడు ఒక చక్కని సంబంధము ఆ బిడ్డకు కూడా దేవుడు దయచేశాడు. ఆ బాబు వివాహం కూడా జూన్ మాసము 21కు వివాహం సెటిల్ చేశారు. కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించారు వైజాగ్కు. మేము వెళ్ళి ఆ వివాహం చేసి రావడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. ఆమె వచ్చి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఎంతో ఏడ్చామన్నది, అమ్మ దైవజనరాలు కాలు ఊరికనే పోదమ్మా, మీరు ఇలాగ కాలు అడుగు పెట్టారు, మాకు అన్ని కూడా మేలు జరిగాయి, దేవుడు మాకు జయప్రదంగా జరిగించాడు, అన్ని కూడా మాకు దేవుడు మార్గం తెరిచాడమ్మా, ఇదిగో నేను ఇలాగ ఆశీర్వదించబడ్డానని ఆమె ఎంతో సంతోషంతో వచ్చి మమ్మల్ని ఆహ్వానించి వెళ్ళింది. ఈ జూన్ మాసము 21వ తేదీ వైజాగ్ వెళ్ళి నేను, నా భర్త గారు, అలాగే మనోరమ సిస్టర్ మేము ముగ్గురం కలిసి వెళ్ళి ఆ వివాహం జరిగించి మేము తిరిగి క్షేమంగా రావడానికి మీరందరూ కూడా ప్రార్థించాలని. ఇలాగ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎంతో మందికి గర్భఫలాలు లేవు, ఎంతో మందికి వివాహాలు అవ్వట్లేదు, ఎంతో మందికి ఉద్యోగాలు లేవు, ఎంతో మందికి నూతన గృహాలు లేవు. చూడండి, ఇవాళ పేపర్లు చూస్తే అనుకోకుండా పెద్ద వర్షం పడి గృహంలోకి నీళ్లు వచ్చేసాయంట. ఎక్కడ పడుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేరే ఇంట్లో వెళ్ళి తలదాచుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఇల్లంతా కాలిపోయిందండి. దేవుని కృప ఎలాగున్నదో చూడండి. అలాగూ దేవుడు మనల్ని కనికరిస్తాడు, మన మీద కృప చూయిస్తాడు. ఆ కుటుంబాన్ని అంతా కూడా దేవుడు రక్షించుకున్నాడు, ప్రాణాలతో వారిని కాపాడినందుకు దేవునికి స్తోత్రములు. కాబట్టి మనకు వచ్చిన ఈ కష్టాల నుండి, ఈ శ్రమల నుండి, ఈ అనుకోని శోధనల నుండి ప్రభువే మనల్ని తప్పిస్తాడని ఆయన ఆశ్రయం మనం కోరాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు జరిగిస్తున్నాడు. అలాంటి భీకరుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి రండి, ఆయన రెక్కల క్రిందికి రండి, తప్పకుండా మనకు మేళ్లే జరుగుతాయని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీకు ఈ అద్భుతాలు జరిగిన కొద్దీ ఈ కార్యక్రమము ముందుకు సాగడానికి కార్యక్రమానికి మీరు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఈ దిన వాక్యము మింటి దీవెన, క్రింది దీవెన, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఆదికాండము 49వ అధ్యాయము 24-25 వచనం చూస్తే, నీకు సహాయం చేయు తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అని యాకోబు యోసేపుని ఇక్కడ దీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. యోసేపు ఊట యొద్ద ఫలించడు కొమ్మని మనము ఎప్పుడో చదువుకుంటాము. కాబట్టి ఆయన ఆశీర్వించబడిన వాడే. యాకోబు దీవెనలు ఎలాగున్నామంటే దేవుని దగ్గర నుంచి దీవెన మొట్టమొదటిగా పొందుకోవాలని యోసేపును ఆ దీవెన ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పైనుండి దీవెనలు వస్తున్నాయో అలాగే ఈ మెటీరియల్ మన బ్లెస్సింగ్స్ వస్తున్నవి, ఈ మింటి దీవెనలు వస్తున్నవి, గర్భఫల దీవెనలు వస్తున్నవి, స్తనముల దీవెనలు వస్తున్నాయని, దాని ద్వారానే పైనుండి దీవెనలు లేకపోతే మనం ఏది సంపాదించుకున్నా అది వ్యర్థమే అని చెప్పి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి యోసేపుకి ఇచ్చిన దీవెన వచనంలో కూడా పైనుండి మింటి దీవెన, క్రింద నుండి అగాధ జలపు దీవెన కాబట్టి అని చెప్పబడుతున్న ఇవి రెండింటి వ్యత్యాసంలో మనం గమనిద్దాం. పైనుండి దీవెన ఆత్మ సంబంధమైంది, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏవి ఆత్మ సంబంధమైనవి, ఏవి బాహ్య సంబంధమైనవి చూస్తే, యేసు రక్త ప్రోక్షణ కలిగి ఉంటే అది ఆత్మ సంబంధమైంది, ఆర్థిక స్తోమత కలిగి ఉంటే అది బాహ్య సంబంధమైంది, అలాగే విద్య భూ సంబంధమైంది, పరిశుద్ధాత్మ నింపుదల ఆత్మ సంబంధమైంది, అలాగే శరీర క్షేమము బాహ్య సంబంధమైంది, క్రీస్తు శ్రమానుభవము
ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఈ రెండు సమంగా సమృద్ధిగా రక్షించబడిన వారి జీవితంలో మనం నింపబడితే తప్పకుండా అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మనకు జరుగుతావని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా మరి మింటి దీవెన, యోసేపుకి ఇచ్చిన ఈ దీవెన వచనాల్లో పరలోక సంబంధమైన దీవెన మొదటి స్థానంలో ఉన్నదని నేర్చుకున్నాం. కాబట్టి దీన్నే మింటి దీవెనగా అభివర్ణిస్తున్నాడు యాకోబు. కాబట్టి ఇది పొందిన మీదటనే భూగర్భ దీవెనలు పొందుకుంటున్నామని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూస్తే యేసు ఇలాగూ చెప్పాను, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడని. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతుకుతే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుండని. కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఈ సత్యం తెలుసు. తెలియని వారు ఎవరు లేరు. మన సండే స్కూల్ నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుని దీవెనలు కావాలని, రాజ్యాన్ని వెతకాలని, నీతిని వెతకాలని. కానీ మనం అవన్నీ కూడా ప్రక్కకు పెట్టి మొట్టమొదటిగా భూ సంబంధమైన వెతికి వాటిని పొందుకోవాలని ఆశిస్తున్నాం. కాబట్టి మనకన్నీ కూడా వ్యాధులు, రోగాలు, ఐహిక విచారాలు అన్నీ కూడా అరకొర జీవితాలే. కాబట్టి ఎవరం కూడా సంతోషంగా సుఖంగా లేమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రజలు కూడా రకరకాల ప్రయాసాలు చేస్తూ వారు ఆశించింది అందుకోలేకపోతున్నారని, ఎక్కువ మంది నిరాశతో ఉంటున్నారని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం చూస్తే యాకోబు 12 గోత్రాలకు ఎవరు దీవెన చొప్పున వారిని దీవించినట్టు మనం చూస్తున్నాం. అనేకులు నిజ జీవితంలో దీవెన వెతుకుతున్నారు, కానీ అది దొరకటలేదు. ఎందుకంటే వెతికే వారిలో పరలోక దీవెనలే ఒకవేళ తక్కువైతే అవి భూలోక సంబంధమైనగా సమృద్ధిగా దీవెనలు లేవని ఇక్కడ నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రాణాత్మ శరీరాలను కదిలించే ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకు కావాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. చూడండి, రక్షణ పొందుట ఒక్కటే పరలోక దీవెన కాదు, కానీ దాని వెనుక రావలసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అది కావాలంటే పౌలు ఇలాగ అంటున్నాడు ఎఫెసీ పత్రికలో, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తున్నాడని. అందుకని ఆత్మ సంబంధమైన అనుభవాలలో శరీరమును మనసును కదిలించే అనుభవాలు కొన్ని ఉంటాయని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ కొన్నిట్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 7 వచనం చూస్తే అందరికీ తెలిసిన రీతిగా బెతెస్దా కోనేరు దాంట్లో చదువుతున్నాము. అక్కడ 5 మంటపాలు, ఆ కోనేటిలో నీరు ఉన్నదని. ఆ కోనేరు, ఆ నీరు రెండు కూడా భూ సంబంధమైన వాటిగా ఉన్నవి. అయితే దేవదూత ఎప్పుడైతే వచ్చి ఆ నీటిని కదిలిస్తున్నాడో అప్పుడే ఆ నీటికి మహిమనిచ్చే, స్వస్థతనిచ్చే ఆ నీరుగా మారుతుంది. నీరు కానీ, ఆ బెతెస్దా మండపం కానీ, అందులో కోనేరు కానీ అదంతా కూడా భూ సంబంధమైంది. పరలోకం నుండి దేవదూత దిగి వస్తే తప్ప అది మహిమగలదిగా ఉండటం లేదు. అందుకని ఈ మంటిఘట్టమైన మన శరీరం కూడా ఇది భూ సంబంధమైంది, కానీ పరలోక సంబంధమైన ఆత్మ మన లోపలికి వస్తే ప్రార్థన చేస్తున్నాం, శరీర సంబంధంగా చేస్తున్నామేమో. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన శరీరము, మన ఆత్మ రెండు కూడా కదిలించబడుతున్నవి. కాబట్టి మనకు అద్భుతాలు జరుగుతున్నవి, స్వస్థతలు జరుగుతున్నవి, ఏది అనుకుంటే అది జరుగుతున్నది. అలాంటి ఈ శరీరాన్ని, ఆత్మను కదిలించే ప్రార్థనలు చేయాలని, మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే మొట్టమొదటిగా మింటి దీవెనలు కావాలని. అందుకని కోనేరులో ఎప్పుడైతే పరలోకపు దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందో, ఎవరైతే మొదలు దిగుతాడో వాడే స్వస్థపరచబడుతున్నాడు. ఆ దేవదూత దిగి రాకపోతే ఆ నీరు మామూలు నీరులాగానే ఉన్నది. అందుకని పరిశుద్ధాత్మ మనలోకి దిగి రాకపోతే మనం మామూలు మనుషులాగానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి దిగి వస్తుందో మనం కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాం, ఎన్నో సూచక్రియలు జరిగిస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, అలాగే మన దేశంలో ఏ మూలలో ఉన్నా కానీ అక్కడున్న దురాత్మలు పారిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నవి. మొన్న ఒక సహోదరి ఛత్తీస్గఢ్ నుంచి ఆమె ఫోన్ చేస్తుంది. ఏమనంటే, అమ్మగారు, నన్ను, మా అక్కను ఇద్దరిని కూడా చంపడానికి మా చుట్టూ శత్రులే ఉన్నారు. ఆమె ఏపీ నుంచి వెళ్ళిన వారు 40 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయ్యారంట. అయితే వారికి అది ఇష్టం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమె మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఒక నల్ల కోడిని ఏం చేసి పంపారో అది చచ్చిపోయి వారి ఇంటి ముందు పడి ఉన్నదంట. కాబట్టి ఇలాగ ప్రయోగాలు చేస్తున్నారమ్మ. మా అక్కను మొట్టమొదటిగా ఆమె చంపాలని. వారిద్దరే ఇద్దరున్నారు, 3 ఆడపిల్లలంట. అందరూ ఒక అక్క చనిపోయింది, వాళ్ళ నాన్నను చంపేశారు, వాళ్ళ అమ్మను చంపేశారు, ఇప్పుడు వాళ్ళ ఇంకొక అక్కను చంపేయాలని ప్లాన్లు జరుగుతున్నామంట. అమ్మగారు, నేను మీ వాక్యం విన్నాను, మీరు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని. ఎలాగో ప్రార్థన చేస్తున్నాం, మామూలు ప్రార్థన, ఆత్మ సంబంధమైన ప్రార్థనలో మనం చేస్తుంటే అక్కడ దురాత్మలు పారిపోవాలంటే ఆత్మను కదిలించే ప్రార్థన, దురాత్మలు పారిపోయే ప్రార్థన చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఒక దైవజనుడు 21 దినాలు ఉపవాసం అన్నాడంట. నీరు తాగకుండా, అన్నం తినకుండా నేను ఉపవాసం చెయ్యమని దేవుని చేత ప్రేరేపింపబడిన వాడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో 7 దినములు కాగానే ఆయన చనిపోయే స్థితికి వచ్చాడంట. ఇదేంటి ప్రభా, మీరే కదా నన్ను నీరు తాగకుండా ఉపవాసం చేయమన్నారు, నాకు ఇప్పుడు శక్తి లేకుండా అయిపోయింది, నేను చనిపోయే స్థితికి వచ్చాను అన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడట. 21 దినములు ఆయన ఉపవాసం ఉండి ఎంతో సక్సెస్ఫుల్గా ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆయన ముగించగానే ఆయన లోపల ఉన్న రక్తస్రావం అనే ఆ రోగము మరి తక్కువైపోయిందంట.
అప్పుడు ఆ ప్రభువుని అడుగుతున్నాడంట, నేను నా రోగం కొరకు ప్రార్థన చేయలేదు, నా రోగం కొరకు నేను వేడుకోలేదు, కానీ ఈ రోగము ఈ వ్యాధి నా నుంచి విడిపించావు ప్రభా, నువ్వెంత దయగలిగిన దేవుడు, నేను ఉపవాస ప్రార్థన చేయగానే నాలో ఉన్న ఈ వ్యాధి మరి తొలగిపోయింది, అలాంటిది నేను ఎంతో శక్తి పొందుకున్నాను, కాబట్టి నేను ఎవరికి ప్రార్థన చేసినా ఎలాంటి వ్యాధి ఉన్నా కానీ అవి స్వస్థత పడుతున్నాయని దేవునికి మహిమ చెల్లించాడు. మనము ఆత్మలను శరీరాలను కదిలించే ప్రార్థనలు చేసి అలాగే పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనసును శరీరాన్ని కదిలించే ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఇంకా రెండవది దాతృత్వం అనగా ఒక విశ్వాసి గుడికి వెళుతున్నాడు, అలాగే పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, మొక్కుబడులు చెల్లిస్తున్నాడు, దశంభాగాలు చెల్లిస్తున్నాడు, కొద్దిగా సంపాదించినప్పుడు సరిగ్గా దశంభాగాలు చెల్లిస్తున్నాడు, ఎక్కువ సంపాదించినప్పుడు ఎక్కువ దశంభాగాలు చెల్లించాలనంటే మనసు ఎదురు తిరుగుతుంది. ఎందుకు ఇంతగానం చెల్లించాలని చెప్పి మన మనసు మనకే ఎదురు తిరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం అలాగ చేస్తున్నామో అప్పుడు మన శరీరం ఏమైపోతుందని అంటే మన మనసు ఎదురు తిరిగి శరీరం నలిగిపోతుంది. అలాంటప్పుడు మనం రోగాల పాలవుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇచ్చే దశంభాగాలు మనం ఇవ్వకుండా, మొక్కుబడులు ఇవ్వకుండా మన కొరకు మనం వాడుతున్నామో మనం రోగిష్ట పాలవుతున్నామని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి మనిషి తన ధన విషయంలో లేఖనానుసారంగా నమ్మకంగా ఉండలేడు. ఎప్పుడైతే ఎక్కువ సంపాదిస్తున్నాం, ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో దేవుడు వారిని పరలోకమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడని వాక్యానుసారమైన దాతృత్వంలో ఉంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీద విస్తారంగా కుమ్మరించబడుతున్నవని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే ఇటువంటి అనుభవం కలిగి మాసిదోనియా సంఘము ఎంతో మందికి మాదిరికరంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 1-7 వచనాలు చూస్తే వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి వారు ఎంతో అత్యధికంగా సంతోషించినని, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. పరిశుద్ధుల పరిచర్యలో పాలుపొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు తన సామర్థ్యం కొలిదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇస్తున్నానని పరిశుద్ధ పౌలు ఎంతో పెద్ద కొరింథీ సంఘానికి, మాసిదోనియా సంఘం గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. వారు నిరుపేదలు అయినా కానీ వారి దాతృత్వం ఎంతో హెచ్చుగా ఉన్నదని, ఎందుకనగా ప్రభు యొక్క పరిచర్య కొరకు వాళ్ళు ఇచ్చారని ఇక్కడ ప్రభు వారిని మెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమునందు, సమస్త జాగ్రత్త యందు, మీకు మాయడలో ఉన్న ప్రేమయందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో ఈ కృప కూడా ఇచ్చుట యందు కూడా అభివృద్ధి పొందినట్లు మనం చూసుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒకనాడు ఒక దైవజనుడు పెద్ద సభలో ఆయన వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెబుతూ ఉంటే, దైవజండ నా కడుపులో కణితుంది, ఆ కణితి కొరకు నువ్వు తల మీద చేసి ప్రార్థన చేయవా అని అడిగినప్పుడు ఆమె తల మీద చేయి వేసి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక దర్శనం చూస్తున్నాడంట. ఆమె చెయ్యి ఆ దైవజను జేబులోకి వెళ్తున్నట్టు. అప్పుడు ఆయన చెయ్యి తీసేసి ప్రార్థన ఆపేశాడంట. అప్పుడు ఆ సహోదరు అడిగింది, నువ్వెందుకు ప్రార్థన ఆపేసావని, నీ చెయ్యి ఎందుకు నా జేబులో పెడుతున్నావని ఆ దైవజనుడు ఆమెను అడిగాడంట. అదేంటయ్యా, నేనేంటి నా చెయ్యి నీ జేబులో పెట్టడం ఏంటి అనగా అప్పుడు ఆయన చెప్పాడు, ఎన్ని సంవత్సరాల నుండి నీవు దేవుని సొమ్ము దొంగిలిస్తున్నావని అన్నప్పుడు ఆమె చాలా సిగ్గుపడి, అవునయ్యా నేను దేవుని సొమ్ము నేను చెల్లించడం లేదు అని, అందుకే ఈ కణితి నీకు వచ్చింది, నువ్వు వెళ్ళి దేవుని పనిని మొదలు చేసేయని ఆయన పంపించినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాల నుండి ఆమె దశంభాగం ఇవ్వలేదు, మొక్కుబడులు ఇవ్వలేదు, దేవుని సొమ్ము అంతా కూడా లెక్క కట్టి ఎప్పుడైతే ఆమె దేవునికి ఇచ్చిందో అప్పుడే ఆమెలో ఉన్న కణితి తగ్గిపోయిందంట. ఆమె కొరకు ప్రార్థన చేయలేదు, ఆమె కూడా మరి ఆయన దగ్గరికి రాలేదు, కానీ నేను నా కణితి తగ్గిపోయిందని ఆ వార్త ఆమె చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించి దేవునికి వందన చెల్లించాడంట. కాబట్టి దేవుని సొమ్మును మనం దొంగిలించి మనము రోగగ్రస్తులమవుతున్నాం మేము. కాబట్టి నీవెంతగా అయ్యో నేను చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాను, నేను చాలా చిన్న పని చేస్తున్నాను, నేను ఆయనకిచ్చి నేనేం తినాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు యొక్క డబ్బును దొంగిలిస్తే మరి దానికంటే మరి ఎన్ని వంతులు మరి నువ్వు రోగిష్టివైపోయి హాస్పిటల్కు లేదా వేరే వేరే వారి దగ్గరికి నీవు ఇచ్చి ఎంతగా నీవు నష్టపోతావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవునికి ఇవ్వడానికి మన మనసు ఎదురు తిరుగుట వలన అనేకులు ఈ కృపలో బలహీనులుగా ఉన్నారని ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అబ్రహామునకు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రహాం ఎప్పుడైతే 4 రాజులను జయించి వచ్చాడో రాగానే మెల్కీసెదెకు వచ్చేసి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసం అబ్రహాం పుచ్చుకున్నాడో అప్పుడే మెల్కీసెదెకుకు ఆయన దశమాంశాలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు కూడా వాళ్ళు ఎవరైతే చర్చికి వస్తున్నారో వారందరూ కూడా ఈ వాక్యపు రొట్టె ఎవరైతే భుజిస్తున్నామో ఆ సంఘాభివృద్ధికి మొదట మనం ధనం చెల్లించాలని, ఆ సంఘానికే ఆ ధనం చెందాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘం ద్వారా వాక్యపు రొట్టె భుజిస్తున్నామో ఆ సంఘాభివృద్ధికే మొదట మన ధనము
అక్కడ చెందాలని, అలాగే ట్రస్టీలకు చెల్లించే ధనము సుంకము పరిధిలోకి వస్తుంది. ట్రస్టీలకు లేదా సోషల్ వర్క్ ఎవరైతే చెల్లిస్తున్నారో అది ఎక్కడికి వస్తుందంటే అది ట్యాక్స్ లాగా సుంకం లాగా వస్తుంది. కాబట్టి ఆ డబ్బును పొందిన వారు ప్రభువుకు కాక ప్రభుత్వానికి లెక్కప్ప చెప్తున్నామని. కాబట్టి ప్రభువు సొమ్ము ప్రభువుకు అప్పచెప్పి మనము దేవుని వద్ద పైనుండి దీవెనలు పొందుకోవాలని, పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పైనుండి సమృద్ధిగా వర్షం లేకుండా క్రింద భూమిలో ఊటలు ఎలా పెరుగుతాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం బోర్వెల్స్ వేస్తున్నాం, ఒక్క చుక్క కూడా నీళ్లు రావటం లేదని మనం ఎంతో బాధపడుతున్నాం. కానీ పైనుండి వర్షాలు పడితే తప్ప ఆ భూమి అంతా మనకు నానిపోయి మరి భూమి కొద్ది లోతుకు మనము బోర్ వేయగానే మనకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకనగా పైనుండి వర్షాలు కుమ్మరించబడుతున్నాయి. కాబట్టి అందుకని మరి మనం కూడా సులువుగా చేయగల ఆత్మ నియమాలు పాటిస్తూ ప్రాణాత్మ శరీరాన్ని కదిలించే ఆత్మ సంబంధమైన అనుభవాలను నిర్లక్ష్యం చేయడము సంపూర్ణ క్రైస్తవ జీవితానికి విరుద్ధమని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన అనుభవాల నుండి ఆత్మ సంబంధమైన ఫలితాలని మనం పొందుకుంటున్నామని. అందుకని ఆదికాండం 49:25లో యోసేపుకి ఇచ్చిన దీవెన వచనాలు 4వది గర్భంలో దీవెన అని చదువుతున్నాం. గర్భంలో దీవెన అనగా సంఘంలో ఎంతో మంది ఆత్మలను తీసుకొని రావాలని, సంఘంలో ఎంతో మంది ఆత్మల పంట కోయాలని. ఇంకో విధంగా చెప్పాలంటే సంఘ సంబంధమైన దీవెన సమర్పణ, త్యాగము, దీనత్వము, ప్రార్థనానుభవాలు కలవారు ఆత్మల పంట కోయకుండా ఎలా ఉంటారని మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మల పంట అనగా మనకు సంఘంలో సమర్పణ కావాలి, త్యాగం కావాలి, సంఘ సంబంధమైన దీవెన కావాలంటే దీనత్వం కావాలి, ప్రార్థనానుభవాలు కలవారు ఆత్మల పంటలు కోస్తారని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అలాగే చూడండి కీర్తన 126:5వ వచనం చూస్తే కన్నీటితో విత్వారు సంతోషంతో పనులు మోసుకొని వెళ్తారని. ఆ దీవెనలు స్తనముల దీవెనగా అనగా తరిగిపోని ఆగిపోని శ్రేష్టమైన దీవెనగా కొనసాగుతుందని. కానీ చూడండి తల్లిపాలు ఎంత బలమైనవో. ఎందుకనగా తల్లిపాల వలన ఎంతోమంది వృద్ధులైన కానీ వారు వృద్ధులుగా వారి వయసు కనబడకుండా ఉంటున్నది. ఎందుకనగా మా తల్లిపాలు చాలా స్ట్రాంగ్ అండి, మా తల్లిపాలు ముడిపాలు అంటారు. అందుకని ఆ స్తనముల దీవెనలు అనగా మనం బలమైన దీవెనలు పొందుకోవాలంటే తరిగిపోని ఆగిపోని అలాగే బలమైన దీవెనలు శ్రేష్టమైన దీవెనలుగా మనం కొనసాగించాలంటే స్తనముల దీవెనలు కావాలని ఇక్కడ యాకోబు యోసేపును దీవిస్తున్నాడు చూస్తున్నాం. అందుకని చూడండి ఇలా పొందే దీవెనలన్నీ కూడా తరతరములు నిలిచి ఉండే పితరుల దీవెనగా ఆశీర్వదించబడుతున్నది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆదరణకరమైన ఆమె స్తన్యమును కుడిచి తృప్తి నొందెదమని అక్కడ రాస్తున్నాడు. ఆదరణకరమైన ఆమె అనగా సంఘము. ఈ సంఘం యొక్క స్తన్యమును కుడిచి అనగా ఆ సంఘం యొక్క విజలబడుతున్న ఆ వాక్యము పాలకు మరి సాదృశ్యం. కాబట్టి సంఘంలో విత్తబడుతున్న వాక్యం ద్వారా మనం తృప్తి పొంది వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే పైనుండి దీవెనలు మన మీద కుమ్మరించబడతాయని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ఎరగని వారు లేదా ప్రభువును నమ్మి శరీరానుసారంగా జీవించేవారు భౌతికంగా బాగున్నవారు ఎంతో మంది ఉన్నా కానీ వారికి పరసంబంధమైన ఆశీర్వాదాలు లేకపోతే వారికి అంతా కూడా నష్టమే అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన దీవెనలో శాపం ఉన్నదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆఖరిగా శరీర సంబంధమైన దీవెనలో శాపం అనగా ఎలాగున్నది ఆదికాండం 33వ అధ్యాయం 9 నుంచి 11 వచనం చూస్తే యాకోబు ఏశావుతో ఏమంటున్నాడంటే నాకు కావలసినంత ఆస్తి ఉందని యాకోబు ఏశావుతో అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన 400 మందితో వచ్చి యాకోబును కలుసుకున్నాడు, బహుమానంగా పశువులు మరి యాకోబు ఏశావుకి ఇచ్చినప్పుడు ఏశావు అంటున్నాడు నాకు కూడా కావలసినంత ఉందని. ఏశావు యాకోబుతో అంటున్నాడు నాకు కావలసినంత ఉన్నదని, యాకోబు ఏశావుతో అంటున్నాడు నాకు కావలసినంతగా ఉన్నదని. కాబట్టి ఇద్దరిని కూడా దేవుడు సమానంగా ఆశీర్వదించాడు. కానీ యాకోబుకున్న పరసంబంధమైన దీవెనలు ఏశావులో లేనట్టు మనం చూస్తున్నాం. ఏశావు ఆత్మ సంబంధి కాడు కాబట్టి దేవుని వాగ్దానాలు కలవాడు. యాకోబు అడుగడుగున దర్శనాల ద్వారా దేవుడు తనతో మాట్లాడినాడు. అలాగే ఉన్నత అనుభవాలు దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవం గలవాడుగా యాకోబు ఉన్నాడు. దేవదూతల బలమేమిటో ఆయన ఎరిగినవాడు. అదే ఏశావులో కొంచెం కూడా ఇవి లేవు కాబట్టి భూ సంబంధమైన ఒక్క కూటి కోసము ఆయన బ్రతుకును అమ్మి వేసుకున్నవాడుగా మరి భ్రష్టునిగా అలాగే వ్యభిచారినిగా ఏశావు అక్కడ పరిగణింపబడ్డాడు. కాబట్టి లోక సంబంధంగా ఎంత ఆస్తున కానీ పర సంబంధంగా చూస్తే ఆయన భ్రష్టునిగాను జీవితాన్ని బ్రతుకును అమ్ముకున్నవాడుగాను అలాగే ఆయన నిందించబడిన వాడుగా వ్యభిచారిగా ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 12:16లో చక్కగా వ్రాసాడు వీటన్నిటికీ మించి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితినని. రోమా పత్రిక 9వ అధ్యాయం 13లో దేవుడు వ్రాస్తున్నాడు యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితినని. వారిద్దరు గర్భంలో ఉండగానే దేవుడు చెప్పిన మాట దేవుడు లేని ఆయన ప్రేమ లేని ఆ ఏశావు ఆస్తిలో ఎంత శాపం ఉందో ఒకసారి మనం గ్రహించాలి. అందుకనే కీర్తన 73:1-20లో చూస్తే ఆసాపు మరి రాస్తున్నాడు ఆసాపుల ఆత్మ సంబంధులు కంగారు పడిపోతున్నారు. వీరందరూ కూడా ఎంతగా ఎదిగిపోయారు కానీ ఒక దినం
చూస్తే ఎవరు భూ సంబంధంగా ఆశ్రయించబడిన వారందరూ కూడా వారు కాలు జారి చోటనే ఉన్నారని. ఆఖరిగా యాకోబు 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూస్తే పైనుండి వచ్చిన ఆశీర్వాదాలు ఎలాగున్నాయంటే భూ సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి దానిలో దయ్యాలు కాపురము ఉంటావని. చూడండి, పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమున్నాయంటే దయ్యాలు కాపురం ఉంటాయి, మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యములు ఉంటాయి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఏది పవిత్రము, సమాధానము, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిది నై ఉన్నదని. పరసంబంధమైన ఆశీర్వాదం ఇలా ఉన్నవని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని, స్తనముల దీవెనలు అలాగే గర్భఫల దీవెనలు కూడా మనకు కావాలని మనం కూడా పొందుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు రక్షణ తీసుకుండొచ్చు, బాప్తిజం తీసుకుండొచ్చు, సంఘానికి వస్తుండొచ్చు, అన్ని కూడా మీరు సరిగా ఉంటుండొచ్చు. కానీ పరసంబంధమైన అనుభవాలు ఏ స్థానంలో ఉన్నాయి? నీవు దేవునితో మాట్లాడే స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ పొందుకునే స్థితిలో ఉన్నావా? ఎంతో మందికి మేలుకరంగా నువ్వు జీవిస్తున్నావా? ఏ స్థానంలో ఉన్నావో? పైనుండి పొందుకునే దీవెనలే, పైనుండి పొందుకునే ఆశీర్వాదాలే, మింటి దీవెనలే మనకు మొట్టమొదటిగా కావాలని, అందులో ఆ ఆశీర్వాదాలని మనం త్రాగాలంటున్నాడు, దానిలో బ్రతకాలంటున్నాడు, అందులోనే మనం ఆనందించాలని అదే ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావా? పొందుకుంటే ఒక్కసారి ప్రభు తట్టు చూసి ఆ మింటి దీవెనలు నాకు కావాలి, అప్పుడు భూగర్భ ఆద జలంలోని దీవెనలు కూడా నాకు వస్తావని, అలాగే మరి స్థనముల దీవెనలు, ఈ ఆత్మల పంటలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మి దేవుని మనం వేడుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. యాకోబు చేసిన దీవెనను మేము జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపుని ఎంతగా ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా మింటి దీవెనతో ఆశీర్వదించాడు, అగాధ జలపు దీవెనతో ఆశీర్వదించాడు, స్తనముల దీవెనతో, గర్భఫలముల దీవెనతో ఆయన ఆశీర్వదించాడు. అప్పుడే ఆయన బాహు దిట్టపరచబడుతుందని. మేము కూడా ఈ లోకంలో దిట్టపరచబడాలంటే, బలంగా ఉండాలంటే మాకు ఈ భూ సంబంధమైనవి కాక పర సంబంధమైన దీవెనలు మాకు కావాలని మేము నేర్చుకున్నాం. భూ సంబంధమైన వాటిలో ఆస్తున్న ఎంత మేము ఎదిగి ఉన్నా అందులో శాపం ఉన్నదని యాకోబుని, ఏశావుని గురించి మేము నేర్చుకున్నాం. ఒకవేళ మేము దాతృత్వం వెనుకబడి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని మహిమపరచాలి. అలాగే ఉపవాస ప్రార్థనలతో మా శరీరాన్ని ప్రభ కదిలించే ప్రార్థన, పరసంబంధమైన పరిశుద్ధాత్మ మాలో ఉంటే శరీరం కూడా కదిలించి మేము ఎన్నో అద్భుతాలు చూస్తాం. అలాంటి దీవెనలు మాకు దయచేయండి. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశ్రయించి పరసంబంధమైన ఆశీర్వాదాలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో మీరే నింపమని, వారికి నక్కర్లన్నీ తీర్చమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని కాపాడండి. వర్షకాలంలో మేము ప్రవేశించాం కాబట్టి పైనుండి మాకు ఆకాశ వర్ష జలాలు మాకు కుమ్మరించాడు. కావలసిన వర్షం మాకు దయచేయండి. ఈ వర్షకాలం అంతా కూడా ఎలాంటి తుఫాను కానీ, ఎలాంటి బీభత్సాలు కానీ కాకుండా, ఏది కూడా మునిగిపోకుండా అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి కావలసినంత జలం మాకు దయచేసి, అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా అన్నింటిలో సమృద్ధిని మాకు దయచేసి మీరే మమ్మల్ని కాపాడి మాకు ముందు నడిపించమని, మా ప్రభుత్వాలను మీరు ఆశ్రయించండి, మా దేశానికి సమాధానం దయచేయండి, మా రాష్ట్రానికి సమాధానం దయచేయండి, మా సంఘాలన్నీ కూడా పైనుండి ఆశీర్వాదాలు పొందుకొని పరసంబంధమైన ఆత్మతో మమ్మల్ని నింపబడి మేమందరం ఇతరులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండడానికి మీరు సహాయం దయచేసి మీరే మమ్మల్ని వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, టీవీ ముందుకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని, నా ప్రార్థన పరిశుద్ధులు చేసుకొని ప్రతిఫలం దయచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన మా చిరునామా: సత్యవంతుని స్వరము, పాస్టర్ ఎం వినయ్ కుమార్, బెతెస్దా మినిస్ట్రీస్, 8-231/A/304, Sri Krishna Nagar, Yusufgura, Hyderabad, 5,45,000. My cell numbers 9346902818, 95028672999, 9347583059. My house number 04023548836. జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము.